ఎందుకంటే ఆలోచన చేయండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద మనకి ఆయన మహిమాన్వితమైనటువంటి అనుగ్రహాల నుంచి ఎన్నో ప్రయోజనాలు సాధించారు. లెక్క పెట్టలేని ప్రయోజనాలు. మానవుడు ఒకవేళ లెక్క పెట్టినా కానీ అది సాధ్యం కాని పని అని ఖురాన్ హదీస్ చెప్తుంది. నా మూకి అని చెప్పబడింది ఖురాన్ హదీస్. అంటే ఎవరు లెక్క పెట్టలేరు. అన్ని అనుగ్రహాలు సాధ్యం. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఈ భూమిపై జీవరాశులన్నిటిలోని ఉత్తమమైన జీవరాశులు సృష్టించారు. మంచి చెడు ఆలోచించే ధ్యానాన్ని ఇచ్చారు. బుద్ధిని ఉపయోగించే అఖాల్ని, మంచి అఖాల్ని ప్రసాదించారు. ఇంకా మనం పుట్టక ముందే ఈ భూమి మీద అన్ని సౌలభ్యాలనే సమకూర్చారు కదండి. గాలి, నీరు, అగ్ని, ఆహారం, వస్త్రాలు, ఇంకా భూమి, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్ర జలాలు, పర్వతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు సృష్టించారు. మాట స్వయంగా అల్లాహ్ అంటారా, హువల్లదీ ఖలఖలకుం మా ఫిల్ అర్ది జమీఅన్. సూర్య బకరాలో చెప్తాడు 29 ఆయనే మీకోసం భూమి ఆకాశాల్లో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాను. మనుషులు ఈ భూమి మీద జీవించడం కోసం అన్ని అనుగ్రహాలను అల్లాహ్ ప్రసాదించాడు. కాబట్టి మనం అల్లాహ్కి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి, శుక్ర్ చేస్తూ ఉండాలి. కానీ ఆలోచన చేయించుకుంటున్నారు ఈ మానవులు ఏం చేస్తున్నారు? సకల లోకాలకు ప్రభువు, సర్వ సృష్టికర్త అల్లాహ్ అనేక అనుగ్రహాలు మనకు ప్రసాదిస్తే ఆ అనుగ్రహాల ద్వారా మనం అనేక ప్రయోజనాలను పొందుతూ ఆ అల్లాహ్కే సాటి కల్పిస్తూ, ఆ సర్వ సృష్టికర్తకే సాటి కల్పిస్తూ అల్లాహ్కి బదులుగా ఇతరులకు కృతజ్ఞత చేస్తూ గుమ్రాయి భయంకరమైనటువంటి షిర్క్ చేస్తూ మహాపాపం చేస్తూ. కారణం ఏంటి? దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే సోదరులారా, అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోకపోవడం, ఇంకా అల్లాహ్ని కాక ఇతరుల పట్ల కృతజ్ఞత చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని గ్రహించకపోవడం. సోదరులారా, అందుకే అల్హమ్దులిల్లా నేను ఈ అంశాన్ని మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మరి గ్రహించండి, దీనికి సంబంధించి నేను ప్రారంభంలో సూర్య బకరాలో అధ్యాయం 6 నెంబర్ 152 పఠించాను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ ఈ శుక్ర్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనకాలు ఉన్నాయనేది ఇన్షాల్లాహ్ చెప్పాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? ఫజ్కురూని అజ్కురుకుం వష్కురూని వలా తక్ఫురూన్. మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మీరు నాకు కృతజ్ఞులు కంటే కృతజ్ఞతకు పాల్పడండి, అంటే నా శుక్రుడికి పాల్పడండి అంటారు. చూడండి, అల్లాహ్ అంటే ఎవరు? భూమి ఆకాశాల నియామకుడు, సర్వ సృష్టికర్త కదా. సమస్త జీవరాశులు ఆయనపైనే ఆధారపడుతున్నాయి కదా, ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నాయి కదా. సమస్త సృష్టి రాశులు ఆయన ఆజ్ఞా ప్రకారమే నడుస్తున్నాయి. జీవన మరణాలు ఆయనే సృష్టించాడు, రాత్రి పగలు ఆయనే సృష్టించాడు, కాలాలు ఆయనే సృష్టించాడు, తర్వాత మరణాంతర జీవితం ఆయనే సృష్టించాడు, స్వర్గము సృష్టించాడు, నరకము సృష్టించాడు. కాబట్టి ఆ మహా సృష్టికర్త అల్హమ్దులిల్లా ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు అంటే, జ్ఞాపకం ఉంచుకుంటామని ప్రకటిస్తున్నాడు అంటే ఎంత గొప్ప శుభవార్త. ప్రయోజనంలో ఆలోచించారు. చూడండి, దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటి అంటే, ప్రతిరోజు దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో భూమి మీదకి వస్తారు. ప్రతి వ్యక్తి వద్దకు 2 దైవదూతలు నియమించారు. తెలుసు కదా, కిరామం కాదు. ఒక దైవదూత పుణ్యాలు రాస్తుంటాడు, ఒక దైవదూత పాపాలు రాస్తూ ఉంటాడు. మరి ఈ 2 దైవదూతలు ఫజర్ మరియు అసర్ సమయంలో వారి యొక్క డ్యూటీలు మారుతూ ఉంటారు.
ఫజర్ సమయంలో వచ్చేవాళ్ళు అసర్ సమయంలో వెళ్ళిపోతారు, అసర్ సమయంలో వచ్చేవాళ్ళు ఫజర్ సమయం వరకు ఉంటారు. ఇలా వారి యొక్క డ్యూటీలు మారేటప్పుడు మన వద్ద నుంచి అల్లాహ్ వద్దకు వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అన్నీ తెలిసి వారిని అడుగుతారు, మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదిలిపెట్టి వచ్చారు? వారు చెప్తారు, వల్ల నీ వద్ద నుంచి వెళ్ళేటప్పుడు వాడు నీ యొక్క ఇబాదత్లో, నీ యొక్క శుక్రులోనే ఉన్నాడు. వారి వద్ద నుంచి నీ వద్దకు వచ్చేటప్పుడు కూడా వారు నీ యొక్క ఆరాధనలోనే ఉన్నారు. చూడండి, ఇది ఫజర్ నబీ అసర్ నమాజ్ యొక్క ఘనత. ఆ నమాజుల్లో అల్లాహ్ పట్ల శుక్రు చేసే ఘనత. ఇక్కడ ఏం చెప్పబడి ఉంది? దైవదూతలు స్వయంగా మనం కృతజ్ఞులమని అల్లాహ్ సాక్షిస్తారు. అల్లాహ్ మనల్ని మన గురించి అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ రెండు ప్రయోజనాలు. అల్లాహ్ని స్మరిస్తే అల్లాహ్ జ్ఞాపకం ఉంచుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకుని అల్లాహ్ అడుగుతున్నాడు. ఒక ప్రయోజనం. దైవదూతలు మన కోసం సాక్షి చెప్తున్నారు. రెండు ప్రయోజనాలు. ఇలాంటి హదీసే మరి ఇప్పుడు ఏంటంటే, ప్రతిరోజు దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో వస్తారు అనేది, కారుణ్యాన్ని కురిపించే దైవదూతలు వస్తారు. వచ్చినప్పుడు ఎవరు అల్లాహ్ని స్మరించేవారు ఈ భూమి మీద తిరుగుతున్నారు, వారి యొక్క మార్గాలు, వారి యొక్క వీధులు ఎదుగుతూ ఉంటారు. ఎక్కడైతే అల్లాహ్ని స్మరించేవారు వారికి దొరుకుతారో, అల్లాహ్ని స్మరించే సభలు జరుగుతుంటాయో దైవదూతలు వస్తారు అక్కడికి. ఎంతమంది వస్తారు అంటే, ఇక్కడ కూర్చుని వారి తోటి దైవదూతలు కూడా పిలుస్తారు. వారు కారుణ్యంతో వారి యొక్క రెక్కలతో ఈ ప్రదేశాన్ని అంతా కప్పుతారు. వారి యొక్క లైన్ ఎంతవరకు ఉంటుందంటే మొదటి ఆకాశం వరకు ఉంటుంది అని హదీసులో చెప్పారు. సభ అయిపోయిన తర్వాత, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, దైవదూతలు ఆకాశంపైకి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని పిలిచారు. అల్లాహ్ అని తెలిసి అడుగుతారు, మీరు ఎక్కడి వరకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని. వల్ల మేము పలానా ప్రదేశంలో, పలానా చోట, పలానా దిక్కున ఈ యొక్క సభ జరుగుతుంది, కానీ ఈ యొక్క జిక్ర్ జరుగుతుంది, అక్కడ చాలా మంది నీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నారు, అక్కడికి వెళ్ళాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అయితే నన్ను స్మరించేవాడు, నన్ను స్మరిస్తున్నారు కదా, వారు నన్ను చూసారా? దైవదూతలు చెప్తారు, లేదు అల్లాహ్ చూడలేదు. చూస్తే ఏమో, వల్ల నిన్ను చూస్తే మరింతగా నిన్ను స్మరిస్తూ ఉంటారు, మరింతగా నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. సరే, వారు ఏమి కోరుకుంటున్నారు నా నుంచి? వల్ల నుంచి వారు జన్నాత్ కోరుకుంటున్నారు, స్వర్గాన్ని కోరుకుంటున్నారు. స్వర్గాన్ని వారు చూసారా అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లేదు అల్లాహ్ చూడరు. చూస్తే ఏమో మరింతగా నీ యొక్క శుక్రు పట్ల, నీ కృతజ్ఞత పట్ల అల్లాహ్ చేస్తూనే ఉంటారు. సమయం తెలియకుండా చేసుకుంటారు స్వర్గం కోసం. సరే, ఇంకా వారు నన్ను ఏం కోరుకుంటున్నారు అంటే, వల్ల వారు నరకాకి నుండి రక్షణ కోరుకుంటున్నారు. నరకాన్ని వారు చూసారా అంటాడు. చూడలేదు. చూస్తే ఏమవుతుంది? అల్లాహ్ వారు భయోద్వేగానికి గురైపోతారు, భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, వారి యొక్క పాపాలను, చిన్న చిన్న తప్పులను నేను క్షమిస్తున్నాను. వారికి వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్వర్గపు శుభవార్త ప్రకటిస్తున్నాను. వారు దేని నుంచి అయితే రక్షణ కోరుకున్నారో ఆ నరకాగ్ని నుంచి అభయమిస్తున్నాను అంటాడు, ప్రకటిస్తున్నాడు. ఆ దైవదూతలు ఒక దైవదూత అంటాడు, వల్ల ఆ సభలో ఒక పాపాత్ముడు కూడా ఆ వీధి గుండా వెళ్ళిపోతూ అక్కడికి వచ్చాడు. ఇక్కడేదో అల్లాహ్ మాట వినబడుతుంది అని వెంటనే వచ్చాడు. పూర్తయిన కూడా వెళ్ళిపోయాడు. వాడి పరిస్థితి ఏంటి? వాడిని కూడా క్షమించేస్తున్నాను అంటాడు. చూడు, ఈ హదీస్ ద్వారా అల్లాహ్ స్మరణ పట్ల, అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే ఎన్ని ప్రయోజనకరాలు పరిశీలిస్తే, ఒకటి, అల్లాహ్ మన పాపాలను క్షమిస్తున్నాడు. రెండు, స్వర్గపు శుభవార్త ఇస్తున్నాడు. మూడవది, నరకాగ్ని నుంచి అభయమిస్తున్నాడు. నాలుగవది, పాపాత్ముని సైతం క్షమించే స్మరణతో అల్లాహ్కి కృతజ్ఞత చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు చూస్తుంది. మరి గొప్ప ఇబాదత్ మనం చేస్తున్నాము. ఇది గొప్ప ఇబాదత్, ఈ భారత్లో గొప్ప ఇబాదత్ మనం చేస్తున్నాము. ఆలోచించి జిక్ర్తో చేసే ఇబాదత్ కృతజ్ఞత అంటే, చూడండి, ఉదాహరణ జిక్ర్ యొక్క ఇబాదత్ అంటే, మనం ఏ పని చేసినా అల్లాహ్ యొక్క స్మరణతో చేయాలి.
దువా చేసి భోజనం చేసేటప్పుడు బిస్మిల్లా అయిపోయిన తర్వాత చేతులు కట్టు. మసీదులోకి ప్రవేశించడం అలా మఫ్తాహరే చిన్నది బయటికి వెళ్ళి, అలాగే మరుగుదొడ్డి వెళ్తాడు, నిద్రించడం, లేచడం, ఇలా జీవితకాలంలో ఒక ముస్లిం అల్లాహ్ స్మరణతో ఏ పని చేసినా దీన్నే జిక్ర్ అంటారు. జిక్ర్తో అల్హమ్దులిల్లాహ్ జీవితం గడిపితే అల్లాహ్కి కృతజ్ఞత తెలియపరిచిన వారు అవుతారు. వారికి తెలుసుతారా? సో చూడండి, జిక్ర్ ఒకటే కాదు, అలాగే షుకుర్ చేసే విధానాలు నమాజ్, జకాత్, రోజా, హజ్ ఇవన్నీ. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు సూర్య బకరా 2వ అధ్యాయం 150 దీని తర్వాత యా అయ్యుహల్లదీన ఆమనూ ఇస్తఈను బిస్సబ్రి వస్సలాత్ ఇన్నల్లాహ మఅస్-సాబిరీన్. ఓ విశ్వాసులారా, సహనంతో మరియు నమాజుతో మీరు సహాయాన్ని అందించండి, నిశ్చయంగా అల్లాహ్ సహనవంతులకు తోడుగా ఉన్నాడు. చూడండి ఈ ఆయత్ తఫ్సీర్ చూడండి. ఈ తఫ్సీర్లో అల్లాహ్కి షుకుర్ చేసే ఆచరణలో నమాజ్ మరియు సహనం అనేది చాలా ప్రధానం, చాలా ప్రధానం. దీనికి దలీల్ చూసినట్టయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సంతోష సమయం వచ్చినా 2 రకాతుల సలాత్ షుకుర్ చేస్తారు. ఏ సంతోష సమయం, ప్రతి సంతోష సమయం సలాత్ షుకుర్, కృతజ్ఞత నమాజ్ను ఆచరించేది. అలాగే బాధాకరమైన సంఘటన ఏదొచ్చినా దువా చేసేవారు, దువాతో అల్లాహ్తో షుకుర్ చేసేవారు. చూడలేదు కాబట్టి ఈ రెండు కూడా షుకుర్ చేసే విషయంలో ఈ బాధ్యతలుగా ఉన్నాయి. మనం ఇంకా దీని యొక్క లోపలికి వెళ్ళినట్టయితే ఖురాన్ మజీద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం గురించి, అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క జీవితం మొత్తం వినడితో మీరు గమనించండి. క్లుప్తంగా మీకు చూపిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాంని గొప్ప ప్రవక్తగా పుట్టించాడు కదా, గొప్ప రాజ్యాధికారులు కూడా ఇచ్చాడు, చాలా గొప్ప ధనం కూడా ఇచ్చాడు. ప్రవక్తలందరిలో కూడా ఎక్కువ ధనం ఇచ్చినటువంటి ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం. చాలా గొప్ప ధనం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, గొప్ప ఐశ్వర్యం, ఒక హోదా ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వారు దీంతో ప్రయోజనకరాలు పొందుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెంత అల్లాహ్తో ఇబాదత్ చేశాడు. ఎక్కువ ఎంత ఇబాదత్ చేసేవాడు అంటే దైవ దూతలు సైతం ఈర్ష్యపడేవాడు. అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క ఇబాదత్కి, ఆరాధనకి దైవదూతలు సైతం ఈర్ష్య వచ్చేదన్నమాట, అంత ఇబాదత్. ఈ విషయం శైతానికి నచ్చలేదు, శైతానికి నచ్చలేదు. ఎలాగైనా అయ్యూబ్ అలైహిస్సలాంని గుమ్రా చేయాలి, అల్లాహ్తో అయ్యూబ్ అలైహిస్సలాం వారిపై జులుం చేయడానికి ఎన్నో రోజులు ప్రయత్నించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి కోసం ఒకరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్ని అనుమతించేశాడు. అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క నఫ్సుపై తప్ప, ఆత్మపై తప్ప మిగతా ఏ విషయంలోనైనా సరే శైతాను జులుం చేసే అధికారం తీసుకున్నాడు శైతాన్. అయ్యూబ్ అలైహిస్సలాం వారిపై జులుం చేయడానికి ప్రయత్నించాడు. ముందుగా అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క ధనాన్ని, ఆస్తిని నష్టం చేశాడు, ఆర్థికంగా నష్టాన్ని చేశాడు. అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క ఆస్తి పాస్తులను దూరం, ఆయన యొక్క సమస్తం అంతా దూరం. తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క సంతానాన్ని రోజు చంపేశారు. సంతానం అంతా ఆయన యొక్క కోటలు నిర్మించినప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి బిల్డింగ్ యొక్క పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ లాగేసారు, స్లాబ్ కూలిపోయి సంతానం చనిపోయింది. కొన్ని తఫ్సీర్లు చెప్పే మాటలు అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్రకు సంబంధించి కొన్ని తఫ్సీర్లు ఉన్నాయి సార్. ఈ మాటలు సంతానం చనిపోయింది, అయ్యూబ్ అలైహిస్సలాం భార్య అయ్యూబ్ అలైహిస్సలాం ఇద్దరే ఉన్నారు. కొన్ని రోజులకి అయ్యూబ్ అలైహిస్సలాం వారికి కుష్టి వ్యాధి సోకింది. ఎలాంటి కుష్టి వ్యాధి అంటే ఆయన శరీరం నుంచి పురుగులు కింద పడేవి. ఆ పురుగులు తీసుకుని ఆయన మళ్ళీ ఆయన శరీరంలో వేసేవాడు. అల్లా మీకు నా శరీరాన్ని ఆహారం ఇచ్చాడు, మీరు కిందకు పోకండి, నా శరీరాన్ని తినండి అని. చూడండి, ఆయన భార్య చివరికి చుట్టుపక్కల పాచి పని చేసుకుని తెచ్చి అయ్యూబ్ అలైహిస్సలాం వారిని తినిపించి అంత స్థితికి తీసుకొస్తారు. చివరికి అయ్యూబ్ అలైహిస్సలాం వారు సక్రాత్ సమయం వస్తుంది. చూడండి సూపర్,
అప్పుడు వచ్చాడు శైతాన్. అయ్యూబ్ అలైహిస్సలాం వారిలోకి వచ్చాడు. మారు వేషాలు ధరించి వచ్చి ఏం చెప్తున్నాడు, ఓ అయ్యూబ్, నువ్వు ఎలా ఉండేవాడు? మహారాజు చక్రవర్తి కదా, నీ దగ్గర ఎంతమంది సైనికులు ఉండేవారు, నీ సంతానం మీద ఇవన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ పోయాయి కదా, దూరం అయిపోయాయి కదా. ఎందుకు? బహుశా నువ్వు అల్లాని ఆరాధించి నువ్వు అల్లా ఇష్టం లేదు, అందుకే ఇవన్నీ తీసుకున్నాను. నువ్వు అల్లా ఒక ఇబాదత్ వదిలే, నీకు ఇవన్నీ వచ్చేస్తాయేమో, నువ్వు వదిలేయచ్చు కదా. చూడండి, అయ్యూబ్ అలైహిస్సలాం ఆయన వద్ద అన్ని అనుగ్రహాలు ఉన్నప్పుడు కూడా ఒకే ఇబాదత్ చేసేవాడు, ఆరాధన. సకరాత్ సమయం వచ్చినప్పుడు కూడా అదే ఇబాదత్, అదే ఆరాధన, అదే టైమింగ్. ఇబాదత్లో ఎక్కడ ఆయన టైం వదలలేదు. అన్నీ ఉన్నప్పుడు ఒకే ఆరాధన, సకరాత్ సమయం వచ్చినప్పుడు కూడా అదే ఆరాధన. చూడండి చూడండి, మనమైతే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? కొంచెం ఒక 2 రోజులు జ్వరం వచ్చిందంటే మొత్తం నమాజ్ వదిలేస్తాం. రోజులు మధ్యలో కనిపించేవాడు 2 రోజులు కనిపించేటప్పటికి మనం అడుగుతాం కదా, కామన్ 50 నమాజ్కు ఆయన యాభై అని అడిగితే అడిగి చెప్తాడు, బుఖారా రోజు హాస్పిటల్ బుఖారా నమాజ్ పడే లేచి బుఖారా మెసేజ్ అయితే చూడండి, 2 రోజులు జ్వరం వచ్చినప్పుడు నమాజ్ వదిలేస్తాడు. కొంచెం ఆర్థిక నష్టం వచ్చిందంటే, కొద్దిగా నేను ఆస్తి కోసం తేడా వచ్చేయంటే మొత్తం మసీదు చుట్టుపక్కల కనిపించి. చూడండి సార్, ఇలాంటి వాటికి ఉదాహరణ తగ్గి అన్నీ ఉన్నప్పుడు ఒకే బాధ, ఏమీ లేనప్పుడు ఒకే బాధ. అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వాడు, శైతాన్, నువ్వు శైతానివి, నీ వల్ల ఎప్పుడైతే అల్లా ఇబాదత్ వదిలేస్తాను వదిలేమని చెప్తున్నావు కదా, నువ్వు శైతాను అని నేను అర్థం చేసుకున్నాను, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోను. శైతాన్ వెళ్ళిపో, నీ గురించి నేను అల్లాతో దువా చేస్తాను అన్నాడు. అల్లాతో దువా చేశాడు, అప్పుడు చేసాడు అల్లాతో దువా. మనమైతే కొంచెం నష్టం వస్తే చాలా వెంటనే మొదలెడతాం అల్లాతో దువా, వల్ల నాకు అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడు, ఆలోచించచ్చు కదా, కాదు కదా. అసలు ఆలోచనప్పుడు వెంటించాడు పోయిన. చూడండి, అల్లా సుబ్హానహు వ తఆలా అయ్యూబ్తో చెప్పాడు, అయ్యూబ్ నువ్వు కూర్చున్న చోట నీ కాలుతో కొట్టు, నీటి ఊట ఉడికింది కదా, దాంట్లో స్నానం చేయి, కుసుం చేయి. నీటి ఊట ఉడికింది, అందులో స్నానం చేసేటాడు, కుష్టి వ్యాధి అంతా పోయింది కదా. ఏమైతే దూరం అయిపోయాను అన్నీ వచ్చేసి ఆయన రాజ్యం, ఆయన అధికారం, ఆయన సంతానం అన్నీ అల్లా సుబ్హానహు వ తఆలా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి సోదరులారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నిజమైన భూమి మీద పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో మనం భయపడి వదిలేస్తే వాడు మూమిన్ కాడు, సోదరులారా. అల్లా వైపు నుంచి వచ్చే పరీక్షను ఇంకా ఎక్కువ ఇబాదత్ ఎవరైతే చేస్తాడో, అల్హమ్దులిల్లా అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ప్రకారం ఏమైతే మనం ఈ దునియాలో కోల్పోయి మనమే వచ్చేస్తాం. శుక్ర్ యొక్క ఘనత, అల్లా పట్ల కృతజ్ఞత తెలియపరచడం వల్ల వచ్చే అనుగ్రహాలు ఇవన్నీ. చూడండి సోదరులు, నేను ఏవైతే వస్తున్నాయో చెప్తాను. ఒకటి ఏంటి? అల్లాని స్మరించడం వల్ల అల్లా జ్ఞాపకం ఉంచుకుంటాడు. దైవ దూతలు సైతం మనం కృతజ్ఞమని అల్లాతో సాక్ష్యం ఇస్తాం. ఇంకా స్వర్గపు శుభవార్త దొరుకుతుంది, నరకాగ్ని నుంచి అభయం దొరుకుతుంది. ఇంకా చూడండి, పాపాత్ముడు సైతం అల్లా క్షమిస్తున్నాడు. ఇంకా చిన్న లోపాలు, పొరపాటు, తప్పులు అల్లా క్షమిస్తున్నాడు. చూడండి, ఇవన్నీ అల్లా కృతజ్ఞత పట్ల దొరికేటువంటి అనుగ్రహాలు. అయితే గమనించండి, ఇంకా దేవుడు చాలా శుభంగా ఏం చెప్తున్నాడు. సూర్య ఇబ్రాహీం 14 వచ్చింది, ఆది నంబర్ 7. وَإِذْ تَعَجَّلَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ. అల్లా ఈ వాక్యంలో చెప్పాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు కనుక నా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనకు అనుగ్రహించండి. ఏదో అల్లా దయ వల్ల మనం ఏదో ఒక ఇంటిని నిర్మాణించుకున్నాం, అల్హమ్దులిల్లాహ్, ఏదో ఒక జాబ్ వచ్చింది, ఏదో ఒకటి కొన్నాం. నువ్వేం చేయాలి? అల్లాకి కృతజ్ఞత తెలియపరచాలి. నమాజ్ షుక్ర్ ద్వారా అల్హమ్దులిల్లాహ్ కృతజ్ఞత చెప్పాలి. దువా, ఇంకా నమాజ్, సంథింగ్ ఏదైనా జకాత్ వగైరా దేంతో అయినా షుక్ర్ చేస్తే నువ్వు కొనేదానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకొకటి అధికం చేస్తాను.
ఈ ఆయన యొక్క శుభవార్త. షుగర్ పట్ల మనకు వచ్చే ఫాయిదా చూడండి. ఒకవేళ అల్లా చేసిన మేలు కనుక మీరు మరిచిపోతే జాగ్రత్త, అల్లా యొక్క శిక్ష చాలా కఠినది. అలాగే హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఈ ఆయనలో శుభవార్త ఇస్తున్నాడు, హెచ్చరిక ఇస్తున్నాడు. శుభవార్త ఉంది, హెచ్చరిక ఉంది. నువ్వు అల్లా పట్ల శుక్రు కలిగి ఉంటే శుభవార్త ఉంది. అల్లా మేలు పొంది నువ్వు నా శుక్రుగా ఉంటే శిక్ష ఉంది. ఈ ఆయన చెప్తుంది క్లియర్గా. మరి దీని దలీలు చూడండి. దీని దలీలు ఉదాహరణకి మన దలీలు చూసినట్టయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందు, ఇంకా ప్రవక్త ముహమ్మద్ చిన్నతనంలో కూడా, అంటే ప్రవక్త ముహమ్మద్ పదవి ప్రవక్త పదవి లభించక ముందు ఇప్పుడు ఉండేటువంటి కాబాతుల్లాలో ముషరికులు, అరబు ముషరికులు కాబాతుల్లాలో ఎలా ఉండేవారు అంటే సుమారు కాబాలో 360 విగ్రహాలను పెట్టి పూజించారు. 365 విగ్రహాలు, రోజుకు ఒక విగ్రహం చొప్పున ఉరుసులు ఉత్సవాలు చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని గడిపేవారు. ఎలాంటి వారంటే అనాథుల యొక్క సొమ్మును కబలించేవారు. చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా చరిత్ర చదివే ఉంటుంది. ముసాఫీర్లు దోచుకునేవారు. చూడండి, అమ్మాయి పుడితే పసితనంలోనే ఆడపిల్ల అవమానంగా భావించి తీసుకెళ్లి కబర్స్థానంలో పెట్టేసింది సజీవంగా. భర్త చనిపోయిన స్త్రీని గ్రామ బహిష్కరణ చేసేవారు 2 సంవత్సరాల కాలం పాటు. అది బ్రతికే రావాలి, లేకపోతే అతి చిన్న విషయాలకు సైతం సంవత్సరం తరబడి పోతుంది. అలాంటి దుర్మార్గమైనటువంటి చాలా ఆ జాతిలో ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపారో ప్రజలు కొన్ని సంవత్సరాలకి అల్హమ్దులిల్లాహ్ బహుదైవారాధన వదిలి ఏకదైవారాధన యొక్క తౌహీద్ వైపుకు వచ్చారో, ఇస్లాం అంగీకరించారో, అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఇస్లాం ప్రకారం జీవితాన్ని నడపడం ప్రారంభించారో, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదించాడంటే చిన్న చిన్న విషయాల్లో సైతం కొట్టుకునే జాతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే అనేక రాజ్యాలు కైవసం చేస్తుంది, అనేక దేశాలు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు కాలంలో అయితే ఈ భూమిలో సగభాగం ఉమర్ గారి ఖిలాఫత్లో వచ్చేసింది. ఉమర్ గారి పాలనలో వచ్చింది. భూమిలో సగభాగం చిన్న చిన్న విషయాలు కొట్టుకునేవారు. ఎలాంటి అధికారం అలా వారికి ఇచ్చేట్టు. ప్రస్తుత రోజు చూడండి, ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతులు గల దేశం ఏది అంటే ఏం చెప్తాము? సౌదీ అరేబియా. ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతులు గల దేశం, నైతికంగా ఉన్నతమైన దేశం సౌదీ అరేబియా, శాంతికి చిహ్నం గల దేశం సౌదీ అరేబియా, అసలు క్రైమ్ రేటే చూపించిన దేశం సౌదీ అరేబియా. ఇలా చెప్పుకుంటూ పోతే అల్హమ్దులిల్లాహ్ సౌదీ అరేబియా కాబాతో ఉన్న దేశం. కారణం ఏంటి? సౌదీలో 99% అల్హమ్దులిల్లాహ్ ప్రతి ఒక్కరు శుభ్రం చేస్తున్నాడు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇబాదత్ జరిగే ప్లేస్. ప్రతి సెకండ్, ఈ సెకండ్ లో ఇబాదత్ లేదని లేదు, ప్రతి సెకండ్ ఇబాదత్ ఆరాధన జరుగుతుంది. శుభ్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నాడు, వాయిద్ తజరబుకుగా ఇన్షకర్, మీరు నన్ను స్మరించండి, నేను మీకు అధికంగా అనుగ్రహిస్తాను. అధికంగా అల్హమ్దులిల్లాహ్ అనుగ్రహిస్తాను. అల్లాహ్ శుభ్ మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈరోజు ప్రపంచంలో అనేక మంది అనేక దీనస్థితిలో ఉన్నారంటే కారణం ముస్లింలు సైతం శుభ్రం విడిచిపెడుతుంది. ఇంకా మనం ఖురాన్ చరిత్ర చూసినట్టయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్ర మనకి గొప్ప ఉదాహరణ. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్ర గురించి మనం తెలిసే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అనేక పరీక్షలు పెట్టాడు. ఇన్షాల్లాహ్ ఇంకొక 2 రోజుల్లో మనకి హజ్ ప్రారంభం. అనేక పరీక్షలు చూడండి. భాగం అంటే అగ్నిలో అవిశ్వాసం పట్టేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం. చాలా పెద్ద అగ్ని. ఎంత అగ్ని కాల్చేశారంటే అగ్ని ఇక్కడ వేస్తే ఆకాశంలో ఎగిరే పక్షులు ఎందుకు అందులో పడిపోయాడు. అంత అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాం దాంట్లో పడిపోయాడు. గొప్ప పరీక్ష, అగ్ని పరీక్ష. తర్వాత తమ ఊరిని, తన జాతిని, తన తల్లిదండ్రులు మొత్తం టోటల్ అన్ని కూడా తను వదిలేసి హిజ్రత్కి వెళ్ళిపోయాడు. ఇవన్నీ పరీక్షలు. చూడండి, ముసలితనంలో వృద్ధాప్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేక ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని శుభవార్త ఇచ్చాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టాడు.
చాలా అన్యోన్యంగా ఇస్మాయిల్ ప్రేమించారు, చాలా ఎక్కువ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు రోజు, ఓ ఇబ్రాహీం, నీ భార్య హాజిరాని మరియు నీ సంతానాన్ని నువ్వు తీసుకుని బయలుదేరు, నా ఆత్మ ఎక్కడైతే వస్తుందో అక్కడ వదిలేదు. హాజిరా సంతానాన్ని తీసుకు, అల్లాహ్ ఆత్మ అయిపోయింది. ఇబ్రాహీం హాజిరా అమలు చేయాలి, అల్లాహ్ మాటకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అల్లాహ్ మాటకి కృతజ్ఞత కలిగి ఉండాలి అనే విషయంపై ప్రవక్తలందరిలో పితామహుడు ఇబ్రాహీం బయలుదేరిపోయాడు. ఇప్పుడు కాబతులో ఉంది కదా, అక్కడికి వచ్చేటప్పటికి అల్లాహ్ ఆజ్ఞ అయింది, ఓ ఇబ్రాహీం, నీ భార్యని నీ సంతానానికి వదిలే. తీరా అక్కడ ఏముంది, వదిలేటప్పటికి మంచి నీటి చుక్క కూడా లేదు, తాగడానికి నీటి చుక్క లేదు, ఒక పక్షి కూడా లేదు కనిపించడానికి. ఎందుకంటే తాగడానికి లేదు, తినడానికి లేదు, ఏమి లేదు, మైదానం, ఇసుక మైదానం. అక్కడ వదిలేవాడు అల్లాహ్, అక్కడ వదిలేసి. ఎందుకంటే అల్లాహ్ మాట అమలు చేయడానికి ఏదైనా చేశారు. అల్లాహ్తో దువా చేసి వెళ్ళిపోయాడు కొంతకాలానికి. అంటే అక్కడ హాజీరా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిద్దరి సంఘటన చాలా ఉంది, అది చెప్తే టైం సరిపోతుంది నేను చెప్పాను. అయితే సోదరులారా, తర్వాత కొంతకాలానికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఓ ఇబ్రాహీం, మరలా నువ్వు నీ సంతానాన్ని కలవడానికి వెళ్ళు అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత మరలా వెళ్ళి కలవడానికి వెళ్ళారు కదా, కలిశారు. చాలా అన్యోన్యంగా ఉన్నారు. లేక లేక పుట్టినటువంటి బిడ్డ చాలా రోజులకు వచ్చాడు తండ్రి. ఎలా ఉంటుంది ఇద్దరు మధ్య ప్రేమ, ఆ భార్య భర్తలు ఇద్దరికి ఎలా ఉంటుంది ప్రేమ, చాలా అన్యోన్యం, చాలా ప్రేమ. ఆ చాలా ప్రేమ 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 మధ్యలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ ఏమైంది, ఓ ఇబ్రాహీం, నీ కుమారుడిని నా మార్గంలో కుర్బానీ ఇచ్చే, బలి చేయాలి. సాధ్యం అవుతుంది ఎవరికి? సాధ్యం అవుతుందండి. చెయ్యకపోతే కృతజ్ఞత కోల్పోతాడు, చేస్తే వీరి ప్రేమ చంపుకోవాలి. చూడండి సోదరులారా, ఏం చేయాలి ఇబ్రాహీం అలైహిస్సలాం? ఆయనకు ఉండేటువంటి త్యాగము మరెవరికి అన్ని అంత త్యాగం చేసిన ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ కోసం. అల్లాహ్ ఇబాదత్ చేయాలి, తప్పదు, శుక్ర్ చేయాలి. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారితో చెప్పారు, ఓ ఇస్మాయిల్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు అనేక సార్లు ఇదే విషయాన్ని స్వప్నంలో చూపిస్తూ ఉన్నాడు, నిన్ను కుర్బానీ చేయమన్నాడు, బలి చేయమన్నాడు. ఏం చేయమంటాడు? ఇస్మాయిల్ అలైహిస్సలాం ఏం చెప్పారో తెలుసా? అల్లాహ్ మీకు ఏదైతే చూపించాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేసి చూపించండి, ఇన్షాల్లా నన్ను మీరు సహనవంతుడిగా చూస్తారు. సహనవంతుడిగా చూస్తాడు. ఎవరంటారు ఈ రోజుల్లో? ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని తీసుకుని వెళ్ళారు కుర్బానీ ఇచ్చే చోటికి. కుర్బానీ సమయం కుర్బానీ ఇచ్చేశారు, వరుడు కుర్బానీ ఇచ్చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుర్బానీ స్వీకరిస్తాడు. మనుషుల యొక్క అల్లాహ్ దాసుని అల్లాహ్ హింసిస్తాడు లేదా? కుర్బానీ ఇచ్చే ప్లేస్లో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని తప్పించి జన్నత్ నుంచి పొట్టేలు పెట్టాడు, పొట్టేలు నుంచి పాలిస్తాడు. అక్కడ గమనించండి, చెప్పే విషయం ఏంటంటే అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ఈ భూమి మీద పొట్టేలు కాదు, స్వర్గంలో ఉంది అల్హమ్దులిల్లాహ్, దాన్ని పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక గొప్ప అనుగ్రహం. రెండోది, ఎప్పుడైతే ఈ ఆచరణ చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీంకి ప్రకటిస్తున్నాడు, ఓ ఇబ్రాహీం, ఏ ఆచరణ అయితే నువ్వు ఎవ్వరూ చేయని ఆచరణ చేసావో కాబట్టి నిన్ను నేను నా స్నేహితుడిగా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇబ్రాహీం ఖలీల్, నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్, అల్లాహ్ స్నేహితుడి మాట రాస్తుందిగా. రెండో అనుగ్రహం. మూడవది, ఓ ఇబ్రాహీం, ఏదైతే నువ్వు చేసావో ఈ ఆచరణ ఇది ఎక్కడితో ఆగిపోదు, ప్రళయం వరకు ఉంచుతానన్నాడు అల్లాహు అక్బర్. ఈ రోజు మనం బక్రీద్ వస్తుందని ఎందుకు కుర్బానీ ఇస్తామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినాడు, ప్రళయం వరకు ఉంచుతానన్నాడు. అల్హమ్దులిల్లాహ్, ఉంచాడు, మనం అమలు చేస్తున్నాం కుర్బానీ. చూడండి మరొక అనుగ్రహం. ఓ ఇబ్రాహీం, నువ్వు నా కోసం ఒక్క కుమారుని కుర్బానీ ఇచ్చేస్తున్నావు కదా, నేను నీకు మరొక కుమారుని ఇస్హాక్ కోసం వార్త ప్రకటిస్తున్నాను. ఇస్హాక్లో అనేక మంది ప్రవక్తలు ఉద్భవిస్తారు. ఎన్ని అనుగ్రహాలు ప్రకటిస్తున్నాడు. అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం ఎన్ని అనుగ్రహాలు ఒకదాని తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, సునామీ వచ్చినా, ఏదొచ్చినా అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. కలిగి ఉంటే అల్హమ్దులిల్లాహ్ అనేక అనుగ్రహాలు వస్తాయి. శుభవార్త ఇది. చూడండి సోదరులా, అయితే కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి? నమాజ్ 5 పూటలు. లేదండి నాకు ఈరోజు ఏదో అయిందంటే కాదండి. ఇస్లాం నీకు ఇచ్చింది 5 పూటలు తప్పకుండా అమర్చి. ఇంకా నీకు స్తోమత ఉంది, హజ్జు వెళ్ళే స్తోమత ఉంది, హజ్జు చేయాలి. డబ్బు ఉంది, నేను దాచుకుంటానంటే లేదు. ఆ యొక్క మరణం అన్నారు కొత్త మోసిన వారు, నా ఉమ్మత్ యొక్క మరణం కాదు. హజ్జు చేసే స్తోమత ఉంది, నువ్వు హజ్జు చేయకపోతే నీ యొక్క మరణం నా ఉమ్మతి మరణం కాదు. అంటే కొత్త మోసిన ఉమ్మతిలో నీ మరణం జరగదు, గైబ్ మరణం. హజ్జు చేసే స్తోమత ఉంటే తప్పకుండా హజ్జు చేసి ఇది హజ్జు తినాలి. కాబట్టి సోదరులా, శుభవార్త ఏంటంటే ఈ ఆయతి ప్రకారం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే ఏమైతే నీకు ఉన్నాయో ఇంకా అధికంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రసాదిస్తాడు. ఇది శుభవార్త. రెండో, ఈ ఆయతిలో హెచ్చరిక ఉంది. లా అజీదన్నకుం వలఇన్ కఫర్తుం ఇన్ అజాబి లషదీద్. హెచ్చరిక ఏంటి? మీరు కనుక ఒకవేళ చేసిన మేలు మర్చిపోతే, నా శుక్ర్ చేస్తే, శుక్ర్ లేకుండా ఉంటే జాగ్రత్త, నా శిక్ష చాలా కఠినమైనది. అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఏంటి శిక్ష? అల్లాహ్ శిక్ష ఏంటి? ఖురాన్ పరిశీలించాడు. మనం ప్రతి విషయాన్ని ఖురాన్నే పరిశీలించాలి. ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్లో మనకు చెప్పబడి ఉంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల యొక్క జాతులు, ఏ జాతులు అయితే చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, జాతులపై అల్లాహ్ అనుగ్రహాలు ఉన్నాయి. ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ మాటపై ఆది ప్రకారం జీవించారో వారికి సంస్కరణ ఉంది, వారికి అల్లాహ్ అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించారో అల్లాహ్ అజాబ్ కూడా. చూడండి సోదరులారా, నమాజ్ మధ్యలో ఇలా డిబ్బీలు తిప్పడం సరైన పద్ధతి కాదు, అసలు పద్ధతే కాదు. చూడండి, గమనించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక ప్రవక్తల గురించి చెప్పాడు కదా. నూహ్ అలైహిస్సలాం జాతికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 సంవత్సరాలు ఆశించాడు. గొప్ప అనుగ్రహం. 1000 సంవత్సరాలు. నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు తన జాతికి ఆవరించాడు. అంటే ఏంటంటే 1000 సంవత్సరాలు బతికేవాడు. అంత ఆయుష్ అనుగ్రహంగా ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అంత ఆయుష్ను పొంది, తద్వారా ప్రయోజనకాలను పొంది అల్లాహ్ని తిరస్కరించారు. అల్లాహ్ పట్ల శుక్రు కలిగి ఉండేవాడు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? అక్కడ జల ప్రళయాన్ని పంపాడు. జల ప్రళయం, తద్వారా అనేక మంది నాశనం, ప్రళయం. తర్వాత ఇంకా చూడండి, హూద్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతిని చాలా బలమైన జాతిగా సృష్టించాడు. ఎంత బలమైంది అంటే పర్వతాలను సైతం దొరుచుకుని అందులో ఇల్లు నిర్మించేవాడు. ఎంత బలం! తిరస్కరించారు. అల్లాహ్ శుక్ర్ చేసేవారు కాదు. వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయంకరమైనటువంటి ఒకే ఒక శబ్దం, వాళ్ళ చెవులు చీలుకొని రక్తం కారణం చచ్చిపోయారు. అజాబ్. సమూద్ జాతి గురించి చెప్పాడు. సాలి ప్రవక్తను పంపాడు అక్కడికి, కానీ వారు తిరస్కరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై కూడా గొప్ప అనుగ్రహాలు ప్రసాదించాడు. వారికి పంట పొలాన్ని పుష్కలంగా ఇచ్చాడు. చాలా బలమైన జాతి. వారు తిరస్కరించారు. చివరికి అల్లాహ్ వైపు నుంచి వచ్చిన ఒంటెను కూడా వారు చంపేశారు. అల్లాహ్ అజాబ్కు గురైపోయారు. 7 రాత్రులు ఇంటి పగలు భయంకరమైన తుఫాన్ నాశనం. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ప్రవక్త జాతిలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అది ఉదాహరణ మూసా అలైహిస్సలాం బనీ ఇశ్రాయేల్ జాతిని చూడండి. అల్లాహ్ ఎన్నో అనుగ్రహాలు పంపాడు బనీ ఇశ్రాయేల్. ఫిరౌన్ వద్ద తరతరాలుగా వారు బానిసలుగా ఉండేవారు బనీ ఇశ్రాయేల్. మూసా అలైహిస్సలాం వారి వద్దకు పంపాడు. మూసా అలైహిస్సలాం పంపాడు. ఫిరౌన్ నుంచి బానిసత్వం మీద రిలీజ్ చేశారు మూసా అలైహిస్సలాం వారు. ఇంకా సముద్ర మార్గం గుండా ఎన్నో ఫిరౌన్ వెంబడిస్తూ ఉంటే సముద్రాన్ని 12 మీటర్ల కింద విడదీశాడు. అవతల దీవికి పంపాడు. ఇంకా అక్కడ తినడానికి ఏమీ లేకపోతే ఆహారాన్ని మన్నాసంలోని ఆహారాన్ని తిప్పేవాడు. మన్నాసంలో వారు చూస్తుంటే వారు ఆకాశం వచ్చేది ఆహారం. అదేవిధంగా వారు అక్కడ తాగడానికి మంచి చుట్టూ సముద్రం, తాగడానికి నీళ్లు లేవు. ఒక రాతి పంటను కొడితే 12 మీటర్ల నీళ్లు వచ్చేవి. దానికి ఒక్కొక్క జాతి వారు నీళ్లు పట్టుకుని తాగేవారు. ఇలా అనేక అనుగ్రహాలు. ఇంకా సబ్బత్ నియమాలు పెట్టాడు. 10 శుభ్రాంతుల వారిని. అంటే శనివారం నాడు ఉల్లంఘన, శనివారం నాడు
వేటకు వెళ్ళకూడదు, సముద్రంపై వేటకు వెళ్ళకూడదు, ఆ ఉల్లంఘన పెట్టాడు. దాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు. చివరికి అక్కడ వాళ్ళని కోతుల కింద మార్చేశాడు. ఎవరైతే అల్లా అనుగ్రహాలు చూస్తూ కూడా తిరస్కరించారో చాలా మంది ఆ యొక్క పర్వతంపై అల్లా అచాపడిపోయింది. ఎందుకంటే మూసా అలిసిన వారు తౌరాత్ గ్రంథం గురించి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది బని ఇశ్రాయేలు ఏం చేశారంటే బంగారంతో ఆవును తయారు చేసి దాన్ని పూజించడం ప్రారంభించారు. అసలు ఆవు యొక్క ఇబాదత్ అక్కడ నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై మరణ శిక్ష వేశారు. మళ్ళా ఇలా అనేక తిరస్కరించిన కారణం వారిపై అర్థం. సోదరులు చెప్పే విషయం ఏంటంటే అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే అల్హమ్దులిల్లా మనకి అనేక అనుగ్రహాలు వస్తాయి. కృతజ్ఞత చేయకపోతే రకరకాల సాకులతో మనం కృతజ్ఞత వదిలేస్తే అజాబు ఆ కాలంలో కూడా ఈ కాలంలో కూడా రావచ్చు, మనవి కూడా అజాబులు రావచ్చు. వాటికి ఉదాహరణ రావచ్చు అంటే మనం పరిశీలిస్తే ఆల్రెడీ మనం అజాబులోనే ఉన్నాం. తెలుసా? మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది. ఒకప్పుడు ఈ దేశంలో మన ముస్లింలు సుమారు 1000 సంవత్సరాలు పరిపాలించారు. స్వతంత్రం రాక 1000 సంవత్సరాలు ఈ రాజ్యం అంతా మన అధికారంలో ఉండేది. ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం ఈ దేశంలో? బానిసలు. కారణం చూడండి, ప్రపంచంలో ఈ దేశంలో ముస్లింలపై ప్రధానంగా ప్రపంచంలో ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ముస్లిం, ఏ సమయానికి ఏ ఫిత్నా జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఎనీ టైం ఈ దేశంలో ఎక్కడో చోట ముస్లింలు హింసించబడుతూనే ఉన్నారు. మీరు పరిశీలించారు. కారణం ఏంటంటే మన ముస్లింలు పాపులేషన్ పెరిగే కొద్దీ అల్లాహ్ పట్ల షుగర్ పోయింది, షిర్క్ ఎక్కువైంది, బిదత్ ఎక్కువైంది. షిర్క్ బిదత్ ఎక్కువైపోతూనే ఉంది. ఎక్కడైతే అల్లాహ్ పట్ల షుగర్ లేదో, షిర్క్ ఎక్కువైపోయిందో, బిదత్ ఎక్కువైపోతుందో అక్కడ అలా జాబే పరిస్థితి అనేది. కాబట్టి సోదరులారా, మనం అజాబు పడే ప్లేసులో కాకుండా అల్లాహ్ షుక్ర్ పొందే ఉమ్మతిలో ఆ యొక్క విషయాల్లో ఆ సంఘంలో ఉండాలని నేను దువా చేస్తున్నాను సోదరులారా. కాబట్టి అల్లాహ్తో మనం నిత్యం షుక్ర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనమైనా సరే అల్హమ్దులిల్లాహ్ రక్షింపబడాలి, అజాబు నుంచి రక్షింపబడాలి, అల్లాహ్ కార్యంలోకి రావాలి. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ఇంకా నా సమయం కూడా అయిపోతే ఇన్షాల్లాహ్ 2-3 నిమిషాలు ముగించేస్తాను. గమనించండి, షుక్ర్ అనేది ప్రధానంగా షుక్ర్ 3 రకాలు. షుక్ర్ అల్లాహ్తో 3 రకాలు ఉంటాయి. ఒకటి షుక్రే ఇబాదత్, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, నమాజ్ ద్వారా, జిక్ర్ ద్వారా, ఖురాన్ పారాయణం ద్వారా, ఏ విషయాలైతే సత్కార్యాలు వీటి ద్వారా అల్లాహ్ షుక్ర్ చేయాలి. ఇది మన బాధ్యత. చెప్పుకోవడం షుక్రే కదా. రెండోది షుక్రే ఇహ్సాస్ అంటారు. షుక్రే ఇహ్సాస్ అంటే ఏంటి తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించిన అనుగ్రహాల నుంచి ఆ అల్లాహ్కి కృతజ్ఞత కలిగి ఉండడం షుక్రే ఇహ్సాస్ అంటారు. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కళ్ళు ప్రసాదించాడు, ముక్కు ప్రసాదించాడు, చెవు ప్రసాదించాడు, ఈ నోరు, నాలుక, మంచి మాట, కాళ్ళు, చేతులు, శరీరంలో ఉండే ప్రతి పార్ట్ ఎవరు సృష్టించారని ఏం చెప్తారు? అల్లాహే కదా సృష్టించాడు. అల్లాహ్ అనుగ్రహాలు దీని నుంచి, ఈ అనుగ్రహం నుంచి అల్లాహ్కి అల్హమ్దులిల్లాహ్ ఇహ్సాన్ చేయాలి, కృతజ్ఞత చేయాలి. ఉదాహరణకి అల్లాహ్ మనకి కళ్ళు ప్రసాదించాడు కదా, ఈ కళ్ళతో మనం అనేక హక్కులు చూస్తున్నాం కదండి. ఈ కళ్ళతో ఏం చూడాలి? అల్లాహ్ కుదరత్ చూడాలి, కుదరత్ సృష్టిని చూడాలి, సృష్టి నిర్మాణాన్ని చూడాలి, భూమి ఆకాశాలు చూడాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నిటిని ఎలా నడుపుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయన యొక్క గొప్పతనాన్ని చూడాలి. మీకు తౌహీద్ కనబడుతుంది. ఈ సృష్టిని చూస్తే మీకు అల్లాహ్ ఏకత్వం కనబడుతుంది. ఈ కళ్ళతో ఖురాన్ చూడాలి, పారాయణం చేయాలి, హదీస్ను చూడాలి, మంచి వైపుకు నేను ఉపయోగించాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుల్లో చాలా మంది కళ్ళు ఎటువైపు తిప్పుతున్నారు ఆలోచించండి. మొబైల్ తీసారంటే మొబైల్లో యూట్యూబ్ ఆన్ చేస్తారు, ఫేస్బుక్ ఆన్ చేస్తారు, లేదా ట్విట్టర్, లేదా వాట్సాప్, సంథింగ్ దేనైనా ఓపెన్ చేయండి. 20% మాత్రమే మంచిగా ఉంటుంది, 80% మొత్తం చెడు విషయాలు. 80% ఎక్కువ దేనికి అట్రాక్ట్ అవుతారు? మంచిగానే చెడుగా? చెడుకే అట్రాక్ట్ అవుతారు. ఏ వ్యక్తి అయితే చెడుకి అట్రాక్ట్ అయిపోయి చెడు విషయాన్ని చూసుకుంటూ తన మనసులో ఆనందపడ్డాడో ఆ వ్యక్తి ఆ వస్తువు నుంచి
శుక్రు కోల్పోయాడు. మీకు అర్థమవుతుందండి? కళ్ళు అల్లా ప్రసాదించాడు, దీంతో శుక్రు చేయి. అల్లా నిషేధించిన చెడు వైపు చూసావు, దీంతో నువ్వు శుక్రు కోల్పోయావు, కృతజ్ఞత కోల్పోయావు. ఈ మనసు ఉంది, నఫ్సు ఉంది కదా, అల్లా ఇబాదత్లో సంతృప్తి పరచు. నువ్వేం చేస్తున్నావు? అల్లా హరాం చేసిన విషయమై సంతృప్తి పడుతున్నావు, దీంతో నువ్వు శుక్రు కోల్పోయావు. నీ కాళ్ళు ఉన్నాయి, మంచి వైపు నడు, చెడు వైపు నడుస్తున్నావు, దీంతో నువ్వు శుక్రు కోల్పోయావు. అందుకే అల్లా సుబ్హానహు ఖురాన్లో ఉన్నాడు, సో మలతసరు నయమ ఇజినాని నాయి, నీకు ప్రసాదించిన ప్రతి అనుగ్రహం నుంచి నిన్ను ప్రశ్నించడం జరుగుతుంది, నువ్వు సమాధానం చెప్పాలి. కాబట్టి సోదరులారా, అల్లా సుబ్హానహు మనకు ప్రసాదించిన ప్రతి అనుగ్రహం నుంచి ఇన్సాఫ్ చేయాలి. మన శరీరంలో పోట్లే కదండి, ధనము, అధికారము, హోదా, ధనాన్ని ప్రసాదించాలి. నువ్వేం చేయాలి? ఆ ధనాన్ని మంచి వైపుకు వచ్చేయాలి, శైతాన్ మార్గంలో కాదు, దుర్మార్గంలో కాదు. మంచి వైపు చేస్తే ఇన్సాఫ్ చేసిన వాడు అవుతాం, చెడు వైపు చేస్తే శైతాన్ మార్గంలో ఖర్చు పెట్టిన వాడు అవుతాం. అంటే శుక్రు కోల్పోయి. ఈ రెండో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మూడోది ఏమి తెలుసుకుంటున్నారా? శుక్రే ఇంజార్ అంటారు. శుక్రే ఇంజార్ అంటే ఏంటి తెలుసా? అల్లా సుబ్హానహు తఆలా ప్రత్యేకమైనటువంటి కొంతమందికి కొన్ని మౌజూజ్ ఇస్తారు, కొన్ని అద్భుతాలు ఇస్తారు. ఆ అద్భుతాలను బహిరంగపరిచినప్పుడు అల్లా యొక్క శుక్రు బహిరంగపరచాలి. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మనకు మూసా సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి, ఓ దైవ ప్రవక్త, మాకు ఏదైనా గొప్ప అద్భుతం చేసి చూపించండి, మేము ఇస్లాం కబూల్ చేస్తాం అన్నారు. ఆ రోజు ఏంటి? ప్రవక్త మూసా గారు బయట నుంచున్నారు, ఆకాశం వైపు చూశారు, నిండు పౌర్ణమి వ్యాపించు, చంద్రుడు చాలా దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వీరు గొప్ప అద్భుతాన్ని చూపించమంటున్నారు. ప్రవక్త మూసా తన యొక్క చూపుడు వైపు చంద్రుడి వైపు చూపిస్తున్నారు. బిస్మిల్లా. చంద్రుడు త్రుటిలో రెండు ముక్కలుగా విడిపోయాడు. రెండు ముక్కలుగా విడిపోయాడు చంద్రుడు. త్రుటిలో విడిపోయాడు, మళ్ళా క్షణంలో కలిసిపోయాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న వాగ్యాలని ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచం మొత్తం కొన్ని ఉలమాల యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కేరళలో పెరుమాళ్ ఒక చక్రవర్తి ఈ సంఘటన చూశాడు. ఈ సంఘటన చూసి ఈ అద్భుతం ఎక్కడ జరిగిందని ఎంక్వైరీ చేయడం ప్రారంభించాడు. అప్పటికి కేరళ నుంచి మన అరబ్ కంట్రీ నుంచి వ్యాపార లావాదేవీలు జరిగాయి. అక్కడ వచ్చినటువంటి అరబ్బులను అడగడం జరిగింది. పలానా ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, అక్కడ జరిగింది. ఆయన ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి ఇస్లాం అంగీకరించి మన దేశం తెచ్చినటువంటి ఆధారం ఉంది. ఇప్పటికి కూడా ఇండియాలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి మస్జిద్ అక్కడ ఉంది సోదరులు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హిజాబ్ ఆ ప్రదర్శించేటప్పుడు అల్లాహ్ యొక్క నామాన్ని ప్రజలకు తెలియపరచాలి. దీనికి సంబంధించి అనేకమైన ఉన్నాయి, టైం సరిపోదు. మూసా అలైహిస్సలాం చూడండి, మూసా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అద్భుతాన్ని ఇచ్చాడు. చేతిలో కర్ర, మరియు సంకలం చేపట్టారు, దగదగా మెరిసిపోయింది. ఫిరోన్ వద్దకు పంపాడు. ఫిరోన్ మూసా అలైహిస్సలాంని బంధించడానికి ప్రయత్నించినప్పుడు కర్ర వదిలాడు. కర్ర వదిలినప్పుడు ఆ కర్ర భయంకరమైన మృగంగా మారిపోయింది. ఆయన బంధించలేకపోయాడు. ఫిరోన్ ఏమన్నాడు? నువ్వు ఇంత మాంత్రికుగా, ఇంద్రజాలం నీ దగ్గర ఉన్నా, నా వద్ద కూడా ఉన్నారు, ఒకరోజు మనం బహిరంగంగా పెట్టుకుందాం పోటీ అన్నాడు. పెట్టుకుందాం అంటే కదా, ప్రపంచంలోనే మాంత్రికులందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఒక పక్క వాళ్ళు, ఒక పక్క ప్రజలంతా చూసుకునే విషయం, ఒక పక్క మూసాహారం ఉన్నారు. వాళ్ళు వదిలేరు, వాళ్ళ వద్ద తాడు కళ్ళను వదిలేరు. ఇప్పుడు సింహాలుగా సర్పాలుగా మారిపోయి వస్తున్నాయి. మూసా అలైహిస్సలాం ప్రజలందరికీ వినబడేలా బిస్మిల్లా అని చెప్పి ఆ కర్ర వదిలేడు. కాల సర్పంగా అయిపోయింది, అన్ని మిగిలిస్తుంది. ప్రజలందరూ చూశారు ఈ విషయాలు. అక్కడ మాంత్రికులు చూశారు. మాంత్రికులు అర్థమైపోయింది, ఇది ఇంద్రజాలం వల్ల వైపు నుంచి వచ్చినటువంటి అద్భుతము అని. వెంటనే వాళ్ళు ఇస్లాం పూజ చేశారు, శ్రద్ధ చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకోవచ్చు సందేహం రావచ్చు, ఏంటి అంటే ప్రవక్తలకు అద్భుతాలు ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడు, మనం విచారణ చేయడానికి అని సందేహం జరగబోతుంది కదా. మనం పరిశీలన చేస్తే చూడండి, ఈ రోజుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా మందికి అద్భుతాలు ఇచ్చాడు. చాలా మందికి మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారండి, గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారండి, గొప్ప గొప్ప డ్రైవర్లు ఉన్నారండి. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అద్భుతం. ఉదాహరణకి ఇంజనీర్లు చూడండి, ప్రపంచంలో చాలా గొప్ప నిర్మాణాలు నిర్మిస్తున్నారు. మీరు దుబాయ్లో చూస్తే సముద్రం మధ్యలో ఒక మహానగరాన్ని నిర్మిస్తున్నారు.
సముద్రం మధ్యలో మహానగరాన్ని కోట్ల, అసలు సంఖ్య లేదు చెప్పలేదు, అంత కాస్ట్లీ నగరాన్ని సృష్టిస్తున్నారు. ఎవరిది? నిశ్చయం నైపుణ్యం కదా. అలాంటి సందర్భం వచ్చినప్పుడు అల్లాహ్ ఇహ్జార్ చేయాలి. ఈ మహిమ, ఈ అద్భుతం నాది కదా, అల్లాహ్ది అని చెప్పాలి. డాక్టర్ ఉన్నారండి, త్రుటిలో చనిపోతాడని బతికిస్తున్నారా లేదా? వైద్యంలో చాలా గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తున్నాడు లేదా? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇహ్జార్ చేయాలి. అలాగే మనం పరిశీలిస్తే ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని ప్రజలకు ప్రదర్శించినప్పుడు అల్లాహ్ ఇహ్జార్ చేయాలి. ఇది అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ యొక్క మహిమ. ఇలా శుక్ర్ అనేది ప్రధానంగా 3 రకాలు ఉంటుంది. ఇబాదత్ ఎంత ముఖ్యమో ఇవి కూడా అంతే ముఖ్యం. ఈ ముఖ్యమైనటువంటి ఇబాదత్ చేస్తూ అల్లాహ్ పట్ల శుక్ర్ కలిగి ఉంటే అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే ప్రకటిస్తున్నాడో అవన్నీ కూడా మనకి లభ్యమవుతాయి. ఒకసారి చెప్పి రిపీట్ చేసిన ఎవరైతే ఈ విధమైన శుక్ర్ కలిగి ఉంటాడో అల్లాహ్తో, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయం మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. రెండో విషయం, దైవదూతలు మీరు కృతజ్ఞులని సాక్షిస్తున్నారు. మూడో విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అధికంగా అనుగ్రహిస్తున్నాడు, ఏదైతే ఉందో దానికంటే అధికంగా అనుగ్రహిస్తున్నాడు. నాలుగో విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలను చేసిన తప్పులను కూడా మన్నిస్తున్నాడు. ఐదో విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ యొక్క శుభవార్త ఇస్తున్నాడు. ఆరో విషయం ఏంటంటే నరకాగ్ని నుంచి అభయిస్తున్నాడు. ఆ పాపముని సైతం పవిత్రం చేస్తున్నాడు. అల్లాహ్ పట్ల శుక్ర్. కాబట్టి ఒక ముస్లింగా అల్లాహ్ పట్ల నిత్యం మనం శుక్ర్ కలిగి, నిత్యం మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు శుక్ర్ చేయడం కాదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు శుక్ర్ చేయడం అనేది మునాఫిక్ లక్షణం. ఒక ముస్లిం యొక్క లక్ష్యం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీపై ఫరజ్, నీకు ఒక సమయాన్ని, నీకు ఒక విధిని పెట్టాడు. ఆ విధి ప్రకారం నువ్వు అమలు చేయి, నువ్వు అల్లాహ్ యొక్క శుక్రుడు. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. వల్ల ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్పడం జరిగిందో దానిపై జ్ఞానాన్ని హాసిల్ చేసి అమలు చేసి మరి అల్లాహ్ ఏ విషయాలైతే మేము ఇక్కడ చెప్పుకున్నామో ఆ విషయాలపై సంపూర్ణంగా నీ పట్ల శుక్రు చేసే, నీకు కృతజ్ఞత కలిగి ఉండే భాగ్యాన్ని మరియు మేము ఎల్లప్పుడూ మా మరణ సమయంలో కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ పవిత్రమైన సత్వచిత్తం నీకు కృతజ్ఞత కలిగే భాగ్యం. మరి అంతిమ దినాన నువ్వు ఎవరినైతే అనుగ్రహిస్తావో ఆ అనుగ్రహ మూర్తుల జాబితాలో మమ్మల్ని అందరినీ కూడా కలిపి భాగ్యం. ఇంకా ఎంతమందికి అయితే ధర్మం తెలియకుండా గుమ్మరాయిపోవడం వల్ల వారికి ధర్మాన్ని తెలియపరిచే భాగ్యాన్ని, ఇంకా మమ్మల్ని ప్రవక్తలతో, షహీదులతో, సత్యసంధులతో ఉండే భాగ్యాన్ని సాధించు, ఆ జన్మత్ యొక్క సౌభాగ్యాన్ని సాధించు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్. Alhamdulillah ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي والعظيم اذكروا الله يذكركم واستجب لكم ولذكر الله تعالى وعلى నమాజ్ అయిన తర్వాత చేసేస్తాం. నమాజ్ అయిన తర్వాత వేచి ఉండండి ఒక 2 నిమిషాలు. ఒక ముఖ్యమైన ప్రకటన వెళ్ళిపోవద్దు. Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar.
أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر لا إله إلا الله. వరుసలు సెట్ చేసుకోండి. పాదంతో పాదం కలిపి నిల్చోండి. ఏ వరుసలో కూడా ఖాళీ వదలద్దు. ఖాళీ ఉన్న వరుసలు పూరించి దాని తర్వాత వరుసల్ని ఏర్పరచండి. స్త్రీలు కూడా ఈ వరుసను సెట్ చేసుకోండి. అల్లాహు అక్బర్. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر وما يخفى ونيسرك لليسرى فذكر إن بعد الذكرى سيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. أفلا ينظرون إلى الإبل كيف خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت فذكر إنما أنت مذكر لست عليهم بمسيطر إلا من تولى وكفر فيعذبه الله العذاب الأكبر إن إلينا إيابهم ثم إن علينا حسابهم. الله أكبر. سمع الله لمن حمده.
الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله الله అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, చిన్న 2 ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. మన మొహమ్మద్ రబ్బానీ సాబ్ గురువు గారు విశాఖపట్నమైన ఆల్రెడీ కాకినాడలో ఈరోజు జుమ్మా తీసుకుంటున్నారు. ఇన్షాల్లా అసర్ నమాజ్ కన్నా ముందు మన మసీద్కి వస్తానని చెప్పారు. అవకాశం ఉంది. ఇన్షాల్లా మగరిబ్ నుంచి ఇషా వరకు ఆయన ప్రసంగం ఉంటుంది మసీదులో. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. మీకు ఎటువంటి ధర్మానికి సంబంధించిన సందేహాలు ఉన్నా, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఇన్షాల్లా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మగరిబ్ నమాజ్ తర్వాత ఇషా వరకు ఇన్షాల్లా మొహమ్మద్ రబ్బానీ గారి దర్స్ ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా దీని యొక్క ఏర్పాటు ఉంది. స్త్రీలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రెండో ఏంటంటే ఈ మస్జిద్ మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైనా చందాదారులు ఉంటే మస్జిద్కి చందా ఇచ్చేసి ఇన్షాల్లా చందా రాయించి వెళ్ళండి. అలాగే ఒక్క విషయం సోదరులారా, రంజాన్లో మనం చూసాము, మస్జిద్ని మనం నింపాము. అందరికీ ఆ రోజులు గుర్తున్నాయి. మస్జిద్ని మనం ఆబాద్ చేసాం. రంజాన్లో మనం చేయగలిగినప్పుడు మామూలు రోజుల్లో చేయలేమా? దీన్ని ఒకసారి మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. రంజాన్ ముగిసిన తర్వాత మన మస్జిద్లు ఖాళీ అవ్వకూడదు. అల్లాహ్కి అది ఇష్టం ఉండదు. ఇన్షాల్లా ప్రయత్నించండి, నమాజులు వదలద్దు. మస్జిద్లో నమాజ్ చేయడం అనేది ఇంకా ఎన్నో రెట్లు వేరైన విషయము. కాబట్టి రంజాన్ మనం చేయగలిగినప్పుడు వేరే రోజుల్లో కూడా మనం చేయగలము. ఇన్షాల్లా ప్రయత్నించండి, మస్జిద్కి రావడానికి ఇప్పుడు ప్రయత్నించండి. 5 పూటల నమాజ్కి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.